Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మంచి పరిపాలన అంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి అయితే పోతున్నారు, ప్రజాపాలన చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా ప్రజలను కలిసి చేయాలనే ఒక తపన అయితే వాళ్ళలో ఉంది. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఫైనాన్షియల్ బర్డెన్ వచ్చింది. ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేదు. కేసీఆర్ గారు అప్పో సప్పో తెచ్చి రైతు బంధు ఇచ్చేటోళ్ళు. ఎట్లా ఉంటుందంటే ఊర్లలో రైతు బంధు ఇంతకుముందు ఇచ్చిండ్రు, ఏమైంది ప్రభుత్వం లేదు, వాళ్ళు ఇంకేం చూస్తాడు, ఎమ్మెల్యేని చూస్తున్నాడు. అరే ఎమ్మెల్యే నిన్నదానికి ఏం లేదు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, మాకెందుకు ఇస్తలేడు భయ అని అంటాడు. ఎమ్మెల్యే కూడా గుమ్మడి నర్సయ్య లాగుంటే ఎవరేం అనకపోదురు. మీకు తెలుసు కదా గుమ్మడి నర్సయ్య గారు అనేది 5 సార్లు ఎమ్మెల్యే ఉండి ఆయన అది. కానీ ఆ విధంగా ఉంటే ఓహో ఇట్లా ఉండాలని అనుకుంటారు. మాకు కూడా పాపం మా ఎమ్మెల్యే ఏదో ఉన్నాడు అని. కానీ ఎమ్మెల్యే బాగుండి మాకు రైతు బంధు వస్తలేదు అని ఒక ఫీలింగ్ వచ్చింది. రెండవది ఈ కాంగ్రెస్లో ఏమైంది, కేసీఆర్ని ఓడగొట్టాలంటే అందరినీ ఒకే ఫ్యామిలీలో ఇద్దరిద్దరికి మనీ ఉన్నోళ్ళకే. దాని వల్ల కొంచెం కాంగ్రెస్ అరే ఇదేంది ఒక ఫ్యామిలీలో ఇంతమందిగా అని ఒక ఫీలింగ్ వచ్చింది. దాన్ని పోగొట్టాలి. ఉన్నదాన్ని కూడా ఇప్పుడు రైతు బంధు కూడా చెప్పాలి, భయ్ మేము అందరికి ఇవ్వలేము, మేము ఒక 10 ఎకర్స్కి ఇస్తాం, 15 ఎకర్స్కి ఇస్తాం. పార్టీ ఫంక్షనరీ ఉండి నేను చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే పార్టీకి చెప్పకుంటే అంత బాగుందని అనుకుంటే మినిస్టర్లు అంతా బాగుంది అనుకుంటే మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఎవరు పోతారు, ఆయన క్లోజ్ నెట్వర్క్ వాళ్ళే పోతారు. బట్ వాళ్ళు ఓన్లీ 2%, 5% ఉంటారు. 90% ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏం చూస్తారు, నాకు పోయినసారి రైతు బంధు వచ్చేది, నాకు 5 ఎకరాలు ఉండే, 5 ఎకరాలు 25,000, 2 సార్లు 50,000 వచ్చేది, ఈసారి రాలేదు. అదే ఉంటుంది. అవును. సో అది రెండవది. ఇప్పుడు ఇది మన కళ్యాణ లక్ష్మి ఆన్ టైం వస్తుందా లేదా అవి కావాలి కదా. ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అడుగుతుందంటే బీదోలే కదా. వాళ్ళకి రేపు అంటే ఎట్లా, దాంట్లో ఏమైందంటే ఈ ₹1,00,000 అన్న అప్పు తెస్తాడు, నెలకు 3,000, 2,000 ఎంతో కడతా పోతుండాలి. ఇది 12 నెలలకు వస్తే 36,000 ఆడిపోయినాయి. సో ఇలాంటివి చూసుకోవాలి. కొన్ని ఏదైతుందో బీదోళ్ళకి ఏది అవసరం అది డెఫినెట్ చేయాలి. మీరు 50 ఎకరాలకి ఇవ్వకరి ఏది రైతు బంధు మీరు ఫిక్సప్ చేయండి. గుట్టలకు, రోడ్లకు 10 ఎకరాలకు ఇస్తామని చెప్పండి. డ్రై ల్యాండ్కు నేను 20 ఎకర్స్కి ఇస్తా, 25 ఎకర్స్కి ఇస్తా. ఈరోజు 90% ఆఫ్ ది కమతాలు 25 ఎకరాల కంటే ఏ ఫ్యామిలీకి ఎక్కువ లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఓన్లీ మన సిటీలో ఇండస్ట్రీస్టు వాళ్ళు వాళ్ళ కంపెనీల మీద పెట్టుకున్నారు. బట్ ప్రైవేటు 56 ఎకరాలు సీలింగ్ ఫ్యామిలీకి, భార్యాభర్తకు 56 ఎకరాలు. సో ఊర్లల్లో 50 ఎకరాలు ఉన్న మనుషులు ఒకరిద్దరు కూడా లేరు. మీరు ఏ ఊరికైనా మీరు మీ యొక్క టీవీ ద్వారా మీరు అది తీయండి, రియల్గా అదొక అందరికి పబ్లిక్ కూడా తెలుస్తుంది. మీ హై డ్రీమ్ టీవీ ఛానల్ ద్వారా మీరు రియల్గా ఊళ్ళల్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, కమతాలు ఎట్లా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ 15 ఎకరాల కంటే ఎక్కువ లేదు, 10 ఎకరాల కంటే ఎక్కువ లేదు. మీరు వాళ్ళకి ఇవ్వండి 15 ఎకరాలకు. అది కంప్లీట్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ అది కంప్లీట్ చేయండి. కళ్యాణ లక్ష్మి మీరు ఫస్ట్ ప్రయారిటీ చేయండి. ఇవి చేస్తే ఓహో ఓకే బై, మిగతా ఇది నేను ఇంకేదో చేస్తున్నా, నేను ఇంక డబ్బులు ఇస్తా, మీకు పెన్షను డబ్బులే ఇవ్వకు, ₹2,000 ఇవ్వు, అవి ఇచ్చిన చాలు అన్న దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసింది. ఓట్లకు ముందేమో 2,000కు 3,000 వస్తుందని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ఏమంటున్నారు, 2,000 వచ్చిన చాలులే టైంలీ అని అంటారు. సో ఇవి కాంగ్రెస్ చేసుకుంటే ప్రజల దగ్గర పోతుంది. కాంగ్రెస్కు మధ్యన గ్యాప్ లేదు ప్రజలకు లీడర్కు. ఎనీ పర్సన్, ఏ రైతైనా ఎవరైనా ఏ వర్కర్ అయినా లీడర్ దగ్గర పోయేదానికి ఆస్కారం ఉంది. ఎనీ మినిస్టర్ పోండి, మీరు ఎక్కడికైనా పోవచ్చు. ఏంది మన దళిత బంధు ఎందుకు ఇస్తలేరని, ఎవరికి ఇచ్చిన దళిత బంధు ఊరికి ఒక్కరికి ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తే ఏంది అది మీనింగే లేదు. ఉప ఎన్నికలప్పుడు తీసుకొచ్చిన అలాంటి కేసీఆర్ పెట్టి ఆశ కల్పించి ప్రజలను తప్పుదో పట్టించిండు. ఎప్పుడైనా ఆశ కల్పిస్తే ఆ ఆశలో కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఫ్రస్ట్రేషన్ వస్తుంది, తర్వాత ఈ విధంగా మిమ్మల్ని ఈసడించుకొని అవతలు తీసి కొడతారు, బంగాళాఖాతంలో వేసి పడేస్తారు. అదే ఇంత ఆశ కల్పించకుంటే అంత కోపం ఉండదు. ఇలా ఇప్పుడు టీఆర్ఎస్కు ఒక ఎంపీ కూడా రాలేదంటే వాళ్ళ పబ్లిక్ ఇంత మమ్మల్ని దళిత బంధు అని ఊర్లో ఒకరిని కూడా ఇవ్వలేదు, ఎవరికో ఇచ్చిండంట, వాళ్ళ మనిషికి ఇచ్చిండంట అనేది దళిత బంధు అనే, గొర్రెలకి ఇస్తా అని. ఇవన్నీ మీరు మోసంతో ఓట్లు తీసుకోవాలనుకున్నారు. ఎప్పుడైనా మీ దగ్గర ఏముంది మనీ,
ఆ విధంగా చేసుకోవాలి. ఎంత ఫైనాన్స్ ఉంది, ఏం చేయాలి. అవును. ఈరోజు మన ఫీ రియంబర్స్మెంట్ ఫీ ఉంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిండ్రు, అది మంచి దానివల్ల ఈరోజు ఊర్లలో ప్రతి కుటుంబంలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు. మీరు అంతే కదా, మీ కజిన్స్, మీ రిలేటివ్స్. అంతకుముందు ఎవరన్నా ఇంజనీరింగ్ చదివేదా? డాక్టర్ అయింది అసలు కాలేదు. కానీ కేసీఆర్ వచ్చిండు, నువ్వు మొత్తానికి దానికి ఫీ రియంబర్స్మెంట్ ఆపేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు కూడా మేము ఆపేసినాం అంటాం. అంటే లేవు, డబ్బులు లేవంటున్నాం. ఇలాంటి స్కీమ్స్ ఏదైతే ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవి మీరు ఆపటం వల్ల దానివల్ల మొత్తం నెగటివ్ వచ్చి అది ఓవర్ ఎ పీరియడ్ పార్టీని డ్యామేజ్ చేస్తుంది. ఏమో సార్, మంత్రులు అందరూ కమిషన్లు తీసుకొని ఈ బిల్స్ శాంక్షన్ చేస్తున్నారని ఒకటి వస్తుంది. తర్వాత ఇప్పుడు గతంలో మీరు ఆల్రెడీ కేసీఆర్ గారితో ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీ సీఎం అయినా అపాయింట్మెంట్ ఇస్తాడా అంటే కలుస్తాడా సార్? నేనైతే కలవలేదండి అన్నమాట. ఎందుకంటే నాకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి రమ్మన్నారు. నేను అది కూడా చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో ఏళ్ళున్నా, కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడ ఫెయిల్ అయింది కాంగ్రెస్? ఇదే ఫ్యామిలీలో ఒకరు కాదు ఇద్దరికి ఇద్దాము. ఎప్పుడే ఒక ఇద్దరికి ఇవ్వండి, వద్దంటలేము. కానీ ఎవరున్నారు సీనియర్లు, ఎన్ని రోజులకి ఉన్నాడు, క్యాపబులా కాదా అని చూసుకొని ఇస్తే బాగుండు. నేను అప్పుడు ఏమన్నా మిరియాలు కూడా టికెట్ ఇవ్వమని చెప్పాను. ఇది 2014లో నాకు వస్తుంది అనుకున్నా 100%. నేను దిగ్విజయ్ సింగ్ను వీళ్ళందరినీ కలిసిన ఇవ్వాలని కూడా వాళ్ళు అన్నారు. కానీ మాకు అప్పుడున్న జానారెడ్డి ఆయన కొడుకు అని అన్నాడు. నేను అప్పుడు ఏమన్నా జానారెడ్డి గారితో, జానారెడ్డి గారు నీ కొడుకు ఇస్తే నేను యాజ్ ఎ వర్కర్గా పనిచేస్తా, కానీ మీ కొడుకు ఇవ్వకుంటే నాకు ఇవ్వాలి టికెట్. నేను నాగార్జున సాగర్ అడుగుతలేను, నాగార్జున సాగర్ జానారెడ్డి నా కాన్స్టెన్సీ. కానీ ఏ రోజు కూడా నేను నాగార్జున సాగర్ నాకు ఇవ్వాలని అనలే. సీనియర్ లీడర్ నువ్వే చేయబోయి, నేను ఇంకో పార్టీ పోతే నాకు టికెట్ వస్తే అక్కడ తెలుగుదేశం పోతే, కానీ నేను అట్లా పోలేదు. నేను పార్టీని అట్టి పెట్టుకున్నా, పక్కకున్న కాన్స్టిట్యున్సీ అక్కడ ఎవరు లేరు, నాకు ఇవ్వమన్నా. కొడుకు అన్నాడు, కొడుకు వస్తే నువ్వు కొడుకు చేయని నేను పార్టీకి పనిచేస్తా అన్నా. ఇంతకంటే ఏముంటుంది? కానీ నాకు ఇవ్వకుండా అప్పుడు వేరే ఆయనకి ఇచ్చిండు, ఆయన శిష్యుడు. ఆయన ఎమ్మటి ఆయన పార్టీలో కూడా లేడు. కాంగ్రెస్ పార్టీ అంటే తెలియదు, వెనుక ఉండి బ్యాక్గ్రౌండ్లా ఇప్పుడు సంతోష్రావు లాగా ఉండేది ఆయన. ఇవాళ కేసీఆర్కి సంతోష్రావు ఎట్లున్నాడో జానారెడ్డి గారికి ఆయన ఉండే, ఆయనకు టికెట్ ఇచ్చిండు. అప్పుడు నేను అనుకున్నా, అబ్బా నేను ఇన్నేళ్ళకి వెళ్ళి అప్పుడు వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు పిలిచిండ్రు. నేను అప్పటిదాకా టీఆర్ఎస్ బోలే, అప్పటిదాకా నేను కేసీఆర్ కూడా కలవలేదండి నాకు టికెట్ ఇవ్వమని. అప్పుడు వాళ్ళు పిలిచి నీకు శేఖర్ రెడ్డి నువ్వు, ఎందుకంటే నన్ను చూస్తూ ఉన్నారు. నేను తెలంగాణ కోసం నేను కలవటం, మేము ప్రెసిడెంట్ కలిసేది, మేడం 3-4 సార్లు మాకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఆ జమానాలో ఎవరికి ఇవ్వకపోయేది, మాకు ఇచ్చేది. కానీ మాకు అప్పుడు తెలియదు మేడం, అది ఇది ఆయన మీద మోసని మాటలు చెప్పుడు, వీడు చెడ్డోడు మా మంచోడు అని చెప్పకపోయేది. వీ వాంట్ ఓన్లీ తెలంగాణ, వీ వాంట్ ఓన్లీ తెలంగాణ. ఒకటే మాట. ప్రణబ్ ముఖర్జీ దగ్గర పోయినా, ఇక్కడ పోయినా, అక్కడ పోయినా ఒకటే మాట అనేది. సో అప్పుడు వీళ్ళు నాకు కాల్ చేసి చెప్పిండ్రు, శేఖర్ రెడ్డి నువ్వు చేయన్నారు. అప్పుడు నేను నవాన్ సార్ అడిగినా, కానీ అప్పటికి నోముల్ నర్సాయి వచ్చిండు, ఆయనకి ఇచ్చిన శేఖర్ రెడ్డి ఈజ్ ఏ సీనియర్ లీడర్, ఇబ్రాహీంపట్నం చెయ్యి అని అన్నాడు. నాకు ఇబ్రాహీంపట్నం సంబంధం ఏంటంటే నాకు కాలేజ్ ఉంది అంతే. కాలేజ్ ఉంటే ఏం సంబంధం? ఓకే నేను కాంటాక్ట్ చేసిన. దాని తర్వాత నేను 10 ఏళ్ళు అక్కడే ఉండగా నాకు రాకున్నా కూడా నాకు రాలేదని నేను అడ్డు పోలే మిగతా వాళ్ళలాగా. కానీ వీళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా నాకు కాంగ్రెస్ నాకు టికెట్ ఆఫర్ చేసింది. బట్ నేను అన్నా, ఎక్కడో ఒక కాడ పోయి చేసుడు కాదు, నేను ఒక కాడ కాంటాక్ట్ చేస్తే ప్రజలకు పనిచేయాలి, నన్ను గుర్తించాలి ఆడ, నేను కూడా వాళ్ళకి పని చేయాలి తప్ప నేనేదో ఇది అడ్డం పెట్టుకొని పైరవలు చేయాలి అని చెప్పి నాకు అక్కర్లేదన్న. అది ఊరుకొని నేను టీఆర్ఎస్కే పనిచేసిన. ఎంపీ అప్పుడు నన్ను రమ్మని, నీకు మల్కాజ్గిరికి ఇస్తాం నువ్వు చేయాలి అని అన్న. మల్కాజ్గిరి ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ, 30 లక్షల ఓటర్సు అంటే అప్పుడు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఏమి ప్రభుత్వం లేనప్పుడు ఎంపీగా గెలిచిండు. ఈరోజు ఆయన సీఎం, ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన ముందలుండి నిన్ను గెలిపించుకుంటాడు, నీవు పని చేయంటే నేను వర్క్ కూడా నేను స్టార్ట్ చేసిన. నిజంగా చెప్పాలంటే మీలాంటి ఛానల్స్ కూడా నాకెంతో సపోర్ట్ చేసిండ్రు. ఈవెన్ ఢిల్లీ ఛానల్స్ కూడా నాకు సపోర్ట్ చేసిండ్రు. కానీ లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ పరిస్థితి తెలుసు కదా, తీసి అవతల పడేసి. అయినా కూడా నేనేమి బాధపడలే, పార్టీ కోసం నేను పనిచేసిన. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో దానం నాగేందర్ గారు ఎమ్మటి ఆయన కోసం నేను వర్క్ చేసిన. సరే బ్యాడ్ లక్, ఆయన ఓడిపోయాడు కొద్ది తేడాతోటి. సో నేను అనేది ఇలాంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చూడాలా ఎవరు ఏంది. ఎనీ పార్టీ అండి ఇంతో అంతో ప్రజలకు పనిచేయకుండా ఏదో అంటే ఆయన చెడ్డోడని ఈయన కోటేస్తుడు అట్లా జరుగుద్దని అనుకోవద్దు.
టీఆర్ఎస్ మీద కోపంతో కొద్దిగా కాంగ్రెస్ బెనిఫిట్ అయింది, అవును అంతే కదా. కొద్దిగా సార్ బాగా అదే బెనిఫిట్ అది. అయ్యారు. కానీ మళ్ళీ మీ కోపంతో మళ్ళీ ఆయనకు బెనిఫిట్ కావద్దు కదా. సో మీరు కొద్దిగా మంచిది చేయాలి. మీరు చేసే కార్యక్రమాలు ఉన్న దాంట్లో ఏంటి, ఏది ప్రయారిటీ, ఏది మంది ఇచ్చినాం. దీనివల్ల ఈ యొక్క స్కీమ్ అయింది. ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉంది. మేము ఈ మెట్రోకు మేము ఇస్తాం బై, విల్ గో ఫర్ మెట్రో. హైదరాబాద్ మెట్రో వస్తే ఈరోజు ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఎస్ సార్, ఫేజ్ 2 అనౌన్స్ చేశారు కదా నిన్ననే క్యాబినెట్ మీటింగ్ లో. చేసేది కానీ పని కావాలి కదా. ఇప్పుడు పని వర్క్ అనేది మనీ లేకుండా అనౌన్స్ చేస్తే ఏం లాభం చెప్పరి. మీరు వర్క్ చేయరు, ఇంప్లిమెంట్ చేయాలా. ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి రియల్గా బీజేపీ వాళ్ళు దానికి సపోర్ట్ చేసి చేస్తే 100% బీజేపీకి మంచి పేరు వస్తుంది. ఈరోజు బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, అరే మా లీడర్లు బై, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ మాకు ఓట్లు వేసి మేము మాకు ఈ ఫండింగ్ చేసిండ్రు. మా తెలంగాణ హైదరాబాద్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తుంది మనీ అంతా. రెవెన్యూ ఎక్కడ జనరేట్ చేయదండి. తెలంగాణ జిల్లాలలో ఏమంటారు కదా, రెక్కాడితే దొక్కాడుతుంది అంతే. వాళ్ళకి ఏదో కుటుంబం అంతే తప్ప అక్కడ ఏదో ఆ మనీ దాంతో ఇక్కడ రెవెన్యూ వచ్చి ఇక్కడ ఏమో అవుతుంది లేదు. హైదరాబాద్ సిటీ నుంచే రావాలి. సిటీ నుంచి రావాలంటే మరి ఎక్స్పాండ్ కావాలి. ఈరోజు ఐటీ ఉన్న కాడికి ఉంది, ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, కొత్త రెవెన్యూ వచ్చేది. కొత్త రెవెన్యూ రావాలంటే ఓన్లీ ఈరోజు న్యూ సిటీ ఏదైతే అంటే 4th సిటీనో న్యూ సిటీనో ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు మంచిదే తీసుకున్నాడు. నువ్వు తీసుకున్న ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ది బెస్ట్ కార్యక్రమం. ఎందుకంటే ఆడ 15,000 ఎకరాల ల్యాండ్ ఉన్నది, అది హైదరాబాద్కి దగ్గర ఉన్నది. ఐటీకైనా ఇంకా వేరే దానికైనా ఎలక్ట్రానిక్స్కైనా ఈజీ అవైలబుల్ ప్రాక్సిమిటీ దగ్గర ఉన్నది. కానీ మరి దానికి ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్డు కనెక్షన్ లేదు. సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఈ 3 yearsలో మీరు రోడ్ కనెక్షన్ అండ్ మెట్రో హైదరాబాద్, ఇప్పుడు పటాన్చెరు ఏరియా అయినా మేడ్చల్ ఏరియా అయినా ఇక్కడైనా ఇస్తే హైదరాబాద్ ఇట్ విల్ గివ్ డబుల్ రెవెన్యూ. ఈరోజు మన 2 లక్షల కోట్ల మన రెవెన్యూ ఉంటే ఇట్ విల్ గో 4 lakh crores విదిన్ నో టైం. అప్పుడు రేవంత్ రెడ్డి గారు అత్తకు పెన్షన్ ఇస్తే కోడలు కూడా ఇస్తాడు కదా, అది జరుగుతుంది. అంతవరకు మేము ఏదో అనౌన్స్ చేస్తాము అంటే మీరు టైం అంతా గడిచిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, టీఆర్ఎస్ మీద ఉన్న నెగటివ్ మీకెట్లో చేసిందో మీ మీద నెగటివ్ మళ్ళీ టీఆర్ఎస్ ఇంకో పార్టీ బీజేపీనో, ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ ఉంది, వాళ్ళకి బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఎస్ సార్, బీజేపీ అయితే గట్టిగా ట్రై చేస్తుంది సార్, ఈ 2 పార్టీలు వేస్ట్, మేము వస్తేనే మేము అన్ని చేస్తాము అని. మీరే చేస్తారంటే మాటలు కాదు కదా. అసలు ఎప్పుడు ఉంటుంది ఛాన్స్, ఇప్పుడే ఉంటుంది. ఏది మీరు ఫండింగ్ తీసుకురావాలి. గవర్నమెంట్ తోటి అనౌన్స్ చెప్పాలి, బై వీ విల్ ఫండ్ మెట్రోకి మేము చేస్తాం. మీరు ఫండ్ చేస్తారా, మీరు వేరే కంట్రీ నుంచో లేకుంటే బ్యాంక్స్కి వెళ్ళి మీరు చేపిస్తారా, మీరు చెప్పారు. బ్యాంక్ వెళ్ళి చేపించినా స్టేట్ గవర్నమెంట్ కట్టుకుంటుంది. మీరు ఫండింగ్ అది ఇంప్లిమెంట్ కావాలా. అప్పుడు అయినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఐటీ ఇండస్ట్రీస్ వచ్చేదనుకుంటుంది. ఐటీ ఇండస్ట్రీస్ తోటే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెవెన్యూ కూడా వస్తుంది. ఈరోజు పెద్ద పరిశ్రమలు రావండి, ఉన్న ఐటీ ప్లస్ మన దగ్గర ఏముంది, అది మన ఇప్పుడు టాటాది ఏరో అది ఉంది కదా, ఏరోస్పేస్ ఉంది. సో అక్కడ ఆల్రెడీ ఒక పేరు వచ్చేసింది హైదరాబాద్. సో ఆ ఏరియా అనేది ఇప్పుడు కనెక్టివిటీ హైదరాబాద్ ఉంటే డెఫినెట్ అక్కడ డెవలప్ అవుతుంది, రెవెన్యూ వస్తుంది. సో బీజేపీలో ఇంకో గట్టి వాయిస్ అనుకోండి, లేదంటే పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ రాజాసింగ్ గారు. ఆయన హ్యాట్రిక్ గెలిచిండ్రు సార్, అయినా సరే ఎందుకో మరి పార్టీ మీద అసంతృప్తిగానే ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మా పార్టీ ప్యాకేజీల పార్టీ, వీళ్ళు ప్యాకేజీలు తీసుకుంటారు అని డైరెక్ట్గానే కామెంట్ చేస్తున్నారు సార్. ఒకవైపు ఏమో బీఆర్ఎస్లో కవిత గారిలోల్లా, ఇక్కడేమో రాజాసింగ్ గారిలోల్లా బీజేపీలో. ఇంకా ఇట్లా పార్టీని ధిక్కరిస్తూ పార్టీ లైన్ క్రాస్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? సో ఇప్పుడు మీరు అన్నట్లు కవిత గారైనా రాజాసింగ్ గారైనా ఏ పార్టీలో ఉన్నోళ్ళు పార్టీ లోపలిని వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎంత పెద్ద లీడర్ కావచ్చు. సో రాజాసింగ్ ఈరోజు ప్రభుత్వం వచ్చింది బీజేపీ, ఆయన మినిస్ట్రీ రాకుంటే ఆయన బాధపడాలి. ఆయనకి ఏం రావాలి, ఆయన సిటీ బేస్డ్, అదే హిందీ స్పీకింగ్ మనిషి. ఆయన ప్రెసిడెంట్ ఇవ్వాలన్నా కూడా పబ్లిక్ పోలేడు, ప్రాబ్లం అది. రెండోది చూడండి, రాజాసింగ్ అనేటి ఆయన ఓన్లీ 1 కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ ఉన్నాడు, బయట లేడు.
సో బీజేపీ ఆయనకు నేను అనుకుంటా వేరే ప్రెసిడెంట్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలియదు. అట్లే కవిత గారు కూడా ఉన్నదానికంటే వదిలిపెట్టేసి ఇంకేదో కావాలనుకుంటుంది. ఇదంతా తప్పు. వాళ్ళకి ఏది ఉందో వాళ్ళు పార్టీ వల్ల వాళ్ళకి ఆ పేరు వచ్చిందనేది వాళ్ళు గ్రహించన్నాడు వాళ్ళకు వాళ్ళ అదర్ పాతాలకు పోతారు. వాళ్ళకి అది నష్టం. దే ఆర్ మైనస్ వాళ్ళు పార్టీ చేస్తుండ్రు, వాళ్ళకై వాళ్ళు కూడా చేసుకుంటుండ్రు. కాబట్టి ఏ పార్టీలో చేసినా కూడా ఆ విధంగా పార్టీ యొక్క లైన్లో ఉండాలి. ఆ లైన్లో ఉండి ఒకవేళ మీకు వేరే తీరుగా ఉన్నది, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారో మీరు హైకమాండ్ దగ్గర పోయి లేకుంటే ప్రెసిడెంట్ దగ్గర పోయి మీరు మాట్లాడి పోయి నా ఉద్దేశం ఇది ఏంటి, నాకు ఇది ఉన్నది అని మీరు మాట్లాడాలి. అట్లా బాగుంటుంది. ఎస్ సార్. మై లాస్ట్ క్వశ్చన్ సార్, ఎప్పుడు ఉంటుంది మంత్రివర్గ విస్తరణ? అసలు ఉంటుందా ఉండదా? ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మినిస్టర్ కావాలంటున్నారు. కాబట్టి అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరని అంటే వాళ్ళు సీనియర్లే కావచ్చు, కానీ ఇవ్వాలంటే వెనక ముందు. ఒకే జిల్లా నుంచి ముగ్గురు ఇవ్వాలంటే సీనియర్లు ఉండొచ్చు, కానీ ఇవ్వాలంటే బాగుండదు. కాబట్టి అది చూసుకొని పార్టీ ఏదైతే మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ చేస్తే ప్రజలు కూడా బాగుంటుంది, పార్టీ కూడా బాగుంటుంది. అది ఏ విధంగా చేస్తారనేది నేను అనుకుంటా. డెఫినెట్ ఇదేదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి జూలైలో అంటున్నారు, దాని తర్వాతనే ఎక్స్పాన్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత నాట్ బిఫోర్. డెఫినెట్ దాని తర్వాతనే. ఎందుకంటే బిఫోర్ అయితే న్యాచురల్గా కోఆర్డినేషన్ తక్కువ అవుతుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితులలో జూలైలోనే ఎలక్షన్స్ అంటుండ్రు. ఆ విధంగా అయినప్పుడే పార్టీకి ఏదైనా అందరు కలిసి పనిచేస్తారు.